చేస్తారు. మా రెండో పాప పుట్టడానికి ఆ గర్భం నిలబడడానికి డాక్టర్ గారు ఒక ఇంజెక్షన్ వేస్తారు. ఆ ఇంజెక్షన్ వేసినప్పుడు ఈ పాప లేకపోతే 6వ అబార్షన్ వరకు ఈ అబార్షన్ కూడా ఉంటుంది. అయితే డాక్టర్ బషీర్ సార్ గారి ద్వారా దేవుడు ఈ బిడ్డను నిలబెట్టిన దాన్ని బట్టి అక్కడ మా భార్య గారు సాధన గారు వెంకటేశ్వర బి గారి స్కూల్లోనే ఒక టీచర్గా పనిచేస్తారు. ఎందుకంటే ఆ కృతజ్ఞత కలిగి ఉన్నాను. కాబట్టి ఆ కుటుంబాన్ని ఎట్లయినా నేను దేవుడి సన్నిధానంలో పిలిపించి మళ్ళీ హానం చేయాలి, మీకు పరిచయం చేయాలి. మీకు ఎవరో అయ్యగారు తెలియదు కదా, మనగాని పరిచయం చేయాలని అయ్యగారిని నేను రానన్నారు. అయ్యగారి ద్వారా నాకు ఒక సహాయం కూడా వచ్చింది. దాని ద్వారా దేవునికి మహిమ కుటుంబం ఆశీర్వాదాలు దీనికోసం ప్రార్థన చేస్తాను. అందరి కళ్ళని మీ చేతులు అయ్యగారి కుటుంబం కోసం. నేను చిన్నప్పుడు చూసుకుంటున్నాను, ఇంత పెద్దవాడిని మీ ముందు లలితమ్మ నిలబెట్టింది. కష్టకాలంలో నాన్నగారికి అమ్మగారికి మీరు ఎప్పుడు సపోర్ట్ ఉన్నారు. అలానే సపోర్ట్ అదే ప్రేమ మా అందరి మీద చూపిస్తారని ఆశిస్తూ మిమ్మల్ని నమ్ముతూ ఎప్పుడు మీ వాడిగా ముందున్నాను. ఇది నేను రెండోసారి రావడం, ఇలానే వస్తూనే ఉంటాను. ఇది నా రెండో ఇల్లు, అది ఎప్పుడు మర్చిపోను. మీరు ఈ అన్కండిషనల్ లవ్ మీరు ఏదైతే చూపిస్తున్నారో దాన్ని ఎప్పుడు ఏదో ఒక రకంగా నేను తిరిగి ఇచ్చేస్తాను, పెట్టుకోను. ఇచ్చేది ఏదో రుణం తీర్చుకోవడానికి కాదు, మీ రుణం ఎప్పటికీ తీర్చుకోలేము. కానీ మీరు నాతో పాటు మన ఎమ్మెల్యే గారైన దీప్ మసూదన్ రెడ్డి గారికి ఎల్లప్పుడు ఇలానే సపోర్ట్ చేయాలని ఆశిస్తున్నాను. నేను మీ మిత్రుల్ని మీ దగ్గరే ఉంటున్నాను, మీ పక్కన ఇంట్లోనే ఉంటాను దగ్గరగానే. ఏ అవసరం ఉన్నా నన్ను కాంటాక్ట్ అవ్వడం మర్చిపోవద్దండి. నమస్తే. ఎక్కువ మాట్లాడాలి ఎందుకంటే